హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. అమెరికా ఒక్కసారిగా ప్రపంచంలోని అనేక దేశాల మీదన సుంకాలు విధించింది. దాన్ని ప్రతీకార సుంకాలు అని నిర్మోహమాటంగా చెప్పింది. ట్రంప్ అధికారంలోకి వచ్చాక అమెరికానే నెంబర్ 1గా ఉండాలనుకున్నటువంటి సందర్భంలో ప్రపంచంలోని అన్ని దేశాలు తమ మీదన ఎక్కువ సుంకాలు వేస్తున్నాయి, తమకి మాత్రం తక్కువ సుంకాలు కడుతున్నాయి. సర్దుకుందాం, మీరు తగ్గించుకోండి, అప్పుడు ప్రాబ్లం ఉండదు అని చెప్పుకొచ్చారు. అయితే ఏ దేశము ఆ తర్వాతన చర్చలు జరుపుతున్నట్టుగా వినిపించింది, కానీ ఏమీ జరగలేదు. ఈలోపు ట్రంప్ డెడ్ లైన్ ప్రకటించి ఈ నెల 2వ తారీఖు నుంచి టారిఫ్లు విధించడం ప్రారంభించారు. అందులో భారతదేశం మా మీద 100% సుంకాలు వేస్తుంది, కొన్నిటికి 57% సుంకాలు వేస్తుంది. మేము ఇప్పుడు భారతదేశం మీద 26% సుంకాలు వేస్తున్నామని ప్రకటించాడు. అట్లాగే అన్ని దేశాల మీద కూడా ప్రకటించాడు. దీంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోతున్నాయి, ప్రపంచ స్టాక్ మార్కెట్లు సర్వనాశనం అయిపోతున్నాయి, ప్రపంచ ఆర్థిక మాంద్యం వస్తుంది అన్నటువంటి ప్రచారం పతాక స్థాయికి చేరుతోంది. బంగారంతో వచ్చినటువంటి వివాదాల దగ్గర నుంచి షేర్ మార్కెట్లలో కొలాప్స్ అవుతున్నటువంటి పరిస్థితుల దాకా. అయితే భారతదేశానికి ఇది ప్రయోజనమా నష్టమా? అసలు ట్రంప్ నిర్ణయం ప్రపంచాన్ని దెబ్బతీయడానికా, లేకపోతే కనుక అమెరికా గురించి తీసుకుంటున్నటువంటి పాజిటివ్ నిర్ణయం? ఈ అంశాలకు సంబంధించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆర్థిక నిపుణులు చాడా శాస్త్రి గారు. నమస్తే అండి. నమస్తే అండి. ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం, ఈ టారిఫ్ల నిర్ణయం అన్నటువంటిది భారతదేశానికి సంబంధించి మొట్టమొదట చూస్తే ప్రయోజనమా నష్టమా? అది ఒక్క మాటలో చెప్పాల్సింది కాదు. యాక్చువల్గా ఈ సుంకాలు అన్నవి ఏ దేశాలకి ఆ దేశాలకి ఉపయోగపడేటట్టు విధిస్తాయి. అంటే మనం ఉదాహరణకి చెప్పాలంటే, పై దేశం నుంచి మనం ఏదైనా వస్తువులు దిగుమతి చేసుకుంటే, అది చవకగా వస్తున్నది దిగుమతి చేసుకుంటే, ఆ వస్తువులు మన దేశంలో ఉత్పత్తి చేసుకోకపోతే ఇక్కడ ఫ్యాక్టరీలు పెట్టడం, మనకి ఎంప్లాయ్మెంట్ పెరగదు. అందుకని మనం ఏం చేస్తాం అంటే, ఉదాహరణకి చైనా నుంచి మనం స్టీల్ దిగుమతి చేసుకుంటే అక్కడ చవకగా ఉందనుకోండి, ఆ స్టీల్ దిగుమతి చేసుకుని ఇక్కడ అమ్మేస్తాం, వ్యాపారస్తులు అమ్మేస్తారు, ఆ లాభాలు చేసుకుంటారు. కానీ అదే స్టీల్ పరిశ్రమ ఇక్కడ పెడితే ఇక్కడ ఈ దేశంలోని నిరుద్యోగం తగ్గుతుంది, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. కానీ ఆ బయట దేశంలో చవకగా వస్తున్నప్పుడు ఇక్కడ ఫ్యాక్టరీ ఎవరు పెడతారు? అందుకని దేశాలు ఏం చేస్తాయి అంటే, మన దేశం ఏం చేస్తుందంటే, చైనా నుంచి వస్తున్న స్టీల్ ఎంత ఖరీదో చూసి, మన దేశంలో తయారవుతున్న స్టీల్ ఖరీదు ఎంత ఉందో చూసి, రెండింటికి మధ్యన ఉన్న తేడా దిగుమతి సుంకం కింద విధిస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే, చైనా నుంచి వచ్చే స్టీల్ ధర కూడా ఇక్కడ తయారవుతున్న స్టీల్ ధరతో సమానంగా ఉంటుంది. ఇక్కడ పరిశ్రమలకు రక్షణ అనమాట. ఈ దిగుమతి సుంకాలు విధించుకోవడానికి అదే కారణం. కానీ ఇప్పుడు అమెరికా ఏం చేసిందంటే, ఎన్నాళ్ళు తమ దేశంలోని ప్రజలకి వస్తువులు చవకగా ఇద్దాం అనే ఉద్దేశంతో ఏం చేసింది, తమ దేశం దిగుమతి చేసుకుంటున్న వస్తువుల మీద పెద్దగా దిగుమతి సుంకాలు విధించలేదు చాలా సంవత్సరాలుగా. ఉదాహరణకి చెప్పాలంటే, మన దేశం అమెరికాకి మందులు ఎగుమతి చేస్తోంది. మందుల మీద, మిగతా వస్తువుల మీద 2 నుంచి 3-4% మాత్రమే దిగుమతి సుంకాలు విధిస్తోంది, అంతకంటే విధించడం లేదు. కానీ అమెరికా మన దేశానికి ఎగుమతి చేస్తున్న వస్తువుల మీద మనం సుమారు 56-52% దాకా దిగుమతి సుంకాలు విధిస్తున్నాం. ట్రంప్ ఇదే గొడవ పెడుతున్నాడు. మా వస్తువులు మీరు దేశాలకు ఎగుమతి చేస్తున్నప్పుడు మీరు దిగుమతి సుంకాలు ఎక్కువ వేస్తున్నారు, మా దేశాలకు వస్తువులు ఎగుమతి చేస్తున్నప్పుడు మా దేశం తక్కువ, ఈ విధంగా మా దేశీయ పరిశ్రమ నష్టపోతుంది, మేము ఎందుకు నష్టపోవాలి అని చెప్పి వాళ్ళకి ఏమైంది, మొత్తం వాళ్ళ ఉత్పత్తి రంగం అంతా ఇప్పుడు చైనా షిఫ్ట్ అయిపోయింది. ప్రతి వస్తువు చైనాలో తయారైతే అది తయారైన వస్తువు వచ్చి అమెరికాలో అమ్ముతున్నారు. అమెరికాలో పూర్తిగా ఉత్పత్తి పరిశ్రమ దెబ్బతింది. ఇప్పుడు ట్రంప్ చేయబోతున్నది ఏంటంటే, మిగతా దేశాల మీద దిగుమతి సుంకాలు పెంచేస్తే ధరలు పెరుగుతాయి, ఇక్కడ దేశంలో తయారు చేస్తే ఇక్కడ దేశంలో పరిశ్రమలు పెరుగుతాయి, తర్వాత ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి అనే ఉద్దేశంతో ప్రస్తుతం ఈ ట్రంప్ ఈ కార్యక్రమం మొదలెట్టాడు. దీంట్లో మెయిన్గా టార్గెట్ చేస్తుంది చైనా. ఇక్కడ ఈ విషయంలో మనకు ఉపయోగమా నష్టమా అంటే, కంపేర్ చేస్తే మిగతా దేశాలతో పోలిస్తే మన దేశం మీద విధించిన సుంకం తక్కువ. మనది 26% విధించాడు, చైనా మీద 34% విధించాడు. విధించిన తర్వాత దానికి కోపం తెచ్చుకున్న చైనా తిరిగి అమెరికా మీద 34% విధించింది. ప్రెసిడెంట్ ట్రంప్ చైనాకు వార్నింగ్ ఇచ్చి నిన్న రాత్రిలోగా
మా పైన విధించిన సుంకాలు మీరు వెనక్కి తీసుకోకపోతే మరొక 50% అదనంగా విధిస్తామని చెప్పి నేను అర్ధరాత్రి 104% దిగుమతి సుంకం పెంచేశాడు చైనాది. సో ఇలా దిగుమతి సుంకాలు చైనా, తైవాను ఈ దేశాల వల్ల, తర్వాత వియత్నాము దేశాల వస్తువుల మీద దిగుమతి సుంకాలు పెంచడం వల్ల పరోక్షంగా మన దేశానికి లాభం. ఎందుకంటే వాటితో కంపేర్ చేస్తే మన దేశాన్ని మీద విధించిన సుంకం తక్కువ, 26%. అంచేత మన దేశంలో తయారైన వస్తువు అమెరికాకి వెళ్ళిన సుంకం వేసుకున్నా సరే ఆ దేశం నుంచి ఉన్న వస్తువుల కంటే మన దేశం తయారు చేసి పంపించిన వస్తువులు సవగ్గా దొరుకుతాయి. పరోక్షంగా ఇది మనకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. రైట్. అంటే ట్రంప్ అసలు ఈ నిర్ణయం తీసుకుని మీరు చెప్పినట్టుగా అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ డెవలప్ కావడానికి, కానీ అసలు ఎందుకని వాళ్ళు ఇంతకాలం ఈ చైనాకి షిఫ్ట్ చేసుకున్నట్టు? కారణం ఏంటంటే అమెరికాలోని కాస్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువ. ఏ వస్తువు తయారు చేయాలన్నా ఖరీదు ఎక్కువ అవుతుంది అక్కడ. అందుకని అమెరికా ఏం చేశారంటే ముఖ్య వస్తువులైన డిఫెన్స్ ఇటువంటి బాగా హై టెక్నాలజీ ఎక్కువ పెట్టుబడులు ఉన్న వస్తువులు మాత్రం తయారు చేసుకొని చిన్న చిన్న ఎలక్ట్రానిక్ వస్తువులు, కన్జ్యూమర్ గుడ్స్ ఇవన్నీ చైనాకి పరోక్షంగా అప్పచెప్పేశారు. అక్కడ తయారు చేసుకొని అమెరికా తెచ్చి అమ్ముకోండి అన్న విధంగాను చాలా అమెరికా కంపెనీలన్నీ అందుకే చైనాలో పెట్టేశాయి. ఉదాహరణకు చూడాలంటే యాపిల్ ఐఫోన్లు ఉన్నాయి. యాపిల్ ఐఫోన్లు చైనాలో తయారవుతాయి, అవి ఐఫోన్లు అమెరికాలో అమ్ముతాడు. ఎందుకని? చైనాలో లేబరు, మెటీరియల్ అంతా చవక. అక్కడ జనసంఖ్య ఎక్కువ ఉండడం వల్ల లేబర్ చవకగా దొరుకుతుంది. అదే యాపిల్ ఫోన్లు అమెరికాలో ఫ్యాక్టరీ పెట్టి తయారు చేయాలంటే అక్కడ ఇచ్చే వేతనాల వల్ల ఐఫోన్లు ఖరీదు ఎక్కువైపోతుంది. అందుకని వాళ్ళు ఏం చేశారు ఇన్నాళ్ళు అమెరికా, ఆ తర్వాత ఇప్పుడు ఇండియా, ఈ రెండు చోట్ల ఇప్పుడు యాపిల్ ఫోన్లు తయారు చేయించుకుంటున్నారు. వాళ్ళు తయారు చేయించుకొని దిగుమతి చేసుకున్నారు. దానివల్ల వాళ్ళ దేశస్తులకు వస్తువులు చవకగా దొరుకుతున్నాయి. ఆ ఉద్దేశంతో ఇన్నాళ్ళు పెట్టుకున్నారు వాళ్ళు. ఇప్పుడు ఏమైంది? ట్రంప్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆలోచిస్తే దీనివల్ల మన దేశానికి నష్టం జరుగుతోంది. దీర్ఘకాలంలోనే ఇక్కడ పరిశ్రమ దెబ్బతింటోంది, ఉత్పత్తి పరిశ్రమ దెబ్బతింటోంది, ఉద్యోగ అవకాశాలు దెబ్బతింటున్నాయి, ప్రతిదానికి చైనా మీద ఆధారపడవలసి వస్తుంది అని అది మార్చుదామని ట్రై చేస్తున్నాడు. దీనివల్ల చాలా దేశాలు ఇబ్బంది పడతాయి. కానీ ప్రధాని కానీ రాష్ట్రపతి కానీ ఏ దేశం ఆ దేశం మంచి గురించి ఆలోచిస్తారు కానీ మిగతా దేశాల గురించి ఆలోచించరు. ట్రంప్ చేసుకున్న నిర్ణయం మంచిదా చెడ్డదా అంటే అమెరికా దృష్టితో చూస్తే ఒక విధంగా మంచిది. కానీ అమెరికన్ కన్జ్యూమర్ల దృష్టిలో, వినియోగదారుల దృష్టిలో చూస్తే వాళ్ళకి వస్తువుల ధరలు పెరిగిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. రైట్. ఇప్పుడు అమెరికాలో మొట్టమొదటిసారి అమెరికా చరిత్రలో స్థానిక ప్రజలే పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తున్నారు, ఉద్యమిస్తున్నారు అన్నటువంటిది మొన్న ఆదివారం చూసాం. అవి పెరిగిపోవా ఇప్పుడు? దానికి కారణం ఏమైందంటే రెండు భయాలు ఉంటున్నాయి. ఒకటి, స్టాక్ మార్కెట్ దెబ్బతింది. అక్కడ వస్తువులు ధరలు పెరుగుతాయని భయపడుతున్నారు. ఈ రెండింటి వల్ల సామాన్య ప్రజలు తిరగబడుతున్నారు. అయితే ట్రంప్ ఒకేసారి అన్ని రకమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బంది వస్తుంది. ఒకదాని వెనకాల ఒకటి మెల్లిమెల్లిగా స్టెబిలైజ్. అమెరికా ఈ మధ్య కొత్తగా ప్రెసిడెంట్గా వచ్చాడు, కొద్దిగా ఎకానమీ స్టెబిలైజ్ అయిన తర్వాత మెల్లిమెల్లిగా ఒక్కొక్క నిర్ణయం తీసుకొని ఉంటే బాగుండేది, ప్రజలు అర్థం చేసుకునేవారు. కానీ ఒకేసారి ఇటువంటి నిర్ణయాలన్నీ తీసుకోవడంతో ఈ మధ్య పార్టీలు ప్రభుత్వంలోకి రావడంతో ప్రతిపక్షాలు కూడా అవకాశం వాడుకుంటున్నాయి, ప్రజలను రెచ్చగొడుతున్నాయి. ఇది ఎన్నాళ్ళు జరుగుతాయో చూడాలి. ఇంకా మొన్ననే ఆందోళనలు జరిగాయి, ఎంతదాకా వ్యాపిస్తాయి, ట్రంప్ ఏం చేస్తాడన్నది చూడాలి. ఇంకా మరొకటి ఏమన్నాడంటే చర్చలు చేస్తానంటున్నాడు. చైనాతో తప్పితే మిగతా దేశాలన్నిటితోటి వీటి మీద చర్చలు చేస్తాను అని మాట చెప్పాడు. అందుకని ఇంకా వచ్చే నెలలో చర్చలు అవి జరుగుతాయి. కొంతమంది తను కూడా సాఫ్ట్ అవుతాడు. తర్వాత ట్రంప్కి రైట్ హ్యాండ్గా బిహేవ్ చేస్తున్న ఎలాన్ మస్క్ కూడా మొన్న ట్రంప్ తోటి చెప్పాడు వీటి మీద మళ్ళీ పునరాలోచించమని, టారిఫ్ల మీద. అందుకని బహుశా ఈ 10 రోజుల్లో మళ్ళీ వీటి మీద ఏదో కొత్త డెవలప్మెంట్స్ జరుగుతాయి. రైట్. ఈలోపు ఇప్పుడే అక్కడ ధర పెరిగిపోయినట్ట ఆల్రెడీ పెరుగుతుంది, తప్పదు మరి. ఎందుకంటే చైనా నుంచి దిగుమతి చేసుకున్న వస్తువుల మీద ఎప్పుడైతే ట్రంప్ సుంకాలు పెంచాడో ఉదాహరణకు చెప్పాలంటే మన దేశంలోనే యాపిల్ ఫోన్ తయారు చేసి పూర్వం 2%, 3% అమెరికా ట్యాక్సులతోటి అమెరికాలో వేస్తే ₹1,00,000 అయింది అనుకోండి. ఇప్పుడు అదే 1,00,000 వస్తువుల మీద వాడు 26% ఇంపోర్ట్ డ్యూటీ వేస్తే అదే యాపిల్ ఫోన్ ₹1,20,000 అమ్మాలి అక్కడ అమెరికాలో దిగుమతి చేసుకున్న వాళ్ళు. సో ఇది పరోక్షంగా అమెరికన్ వినియోగదారుల మీద భారం పడ్డం కదా. అందుకని అది ఆలోచించుకోలేదు. ట్రంప్ ముందుగా తన పరిశ్రమలు పెట్టుకొని, పరిశ్రమలు ఉత్పత్తి పెంచుకొని, ధరలు తక్కువ పెట్టుకొని అప్పుడే మిగతా దేశాల మీద టారిఫ్లు పెంచుంటే కొంత క్వశ్చన్ ఉండేది దేశీయంగా. కానీ అమెరికాలో ఉత్పత్తి లేని వస్తువుల మీద కూడా ఇప్పుడు ఇలా టారిఫ్లు పెంచడం వల్ల మిగతా దేశాల నుంచి దిగుమతి చేసుకున్న వస్తువుల ధరలు అమెరికాలో బాగా పెరిగిపోతాయి. వినియోగదారులకు అసంతృప్తి బాగా పెరిగిపోతుంది. ఇది ముందుగా ట్రంప్ దించడానికి కుదురుతుందా? దించే ప్రయత్నం ఉంటుందా? అవకాశం ఉంటుందా?
ఇప్పుడు అందుకే ఏం చేయాలి, వయా మీడియాగా ఇప్పుడు ట్రంప్ ఏం చేయాలి, ఇండియా లాంటి దేశాలతో చర్చలు జరపాలి. ఇండియా చిన్న దేశాలు, మిగతా దేశాలు ఏవైతే ఉన్నాయో వాటితో చర్చలు జరిపి పూర్వంలాగా కొంచెం తగ్గించుకోవాలి, టారిఫ్లు తగ్గించుకోవాలి. ట్రంప్ ఇప్పుడు ఏం చేస్తాడు తెలివిగాను, ఇండియా అనే వాళ్ళు అమెరికా వాళ్ళు వాడుకునే మందుల్లో 70% పై దేశాల నుంచి దిగుమతి చేసుకుంటాయి. రమారం మన దేశం నుంచి చాలా మట్టుకు దిగుమతి చేసుకున్నారు, 70% దాకా మన దేశం నుంచి దిగుమతి చేసుకున్నారు. అందుకని ట్రంప్ ఏం చేశాడు, టారిఫ్ల్లోని మందుల మీద సుంకాలు విధించడం మానేశాడు. ఎందుకని మందుల మీద సుంకాలు విధిస్తే వాళ్ళ దేశంలో ప్రజలకు మందులు ఖరీదు ఎక్కువైపోతుంది, అందుకని సుంకాలు విధించలేదు. అలాగే రాబోయే రోజుల్లో కూడా కొంచెం ఆలోచించి వారం 10 రోజుల్లో ఇప్పుడు మిగతా వాళ్ళతో కూడా చర్చించి బహుశా నేను కూడా మనకు కూడా కొంచెం టారిఫ్లు తగ్గిస్తాడు. ఇదేంటంటే చైనాకి మనకి మధ్యలో నేను పెడతాడు అనుకుంటున్నాను. నేను చైనాతోటి పోటీ పడడానికి మనకు కొంచెం లెవరేజ్ ఇస్తాడు, మన దేశాన్ని వాడుకుంటాడు, కొంచెం మనకి టారిఫ్లు తగ్గించి మన దేశంలో ఉత్పత్తిని ప్రస్తుతానికి వాడుకుంటాడు, మన దేశ ఉత్పత్తుల్ని ఆ దేశంలో అమ్ముకునే అవకాశం కల్పిస్తాడు అని అనుకుంటున్నాను నేను ప్రస్తుత పరిస్థితుల్లో. రైట్. ఈ స్టాక్ మార్కెట్లు ప్రపంచవ్యాప్తంగా కుప్పకూలడం అన్నటువంటిది ఇంకా కొనసాగుతూనే ఉంది. నిన్న కాస్త పికప్ అయింది జపాన్ కానీ ఇండియా కానీ అనుకుంటే, మళ్ళీ ఆ తర్వాతన లాస్ అవుతున్నటువంటి పరిస్థితి. ఈ లాస్ అవుతున్నటువంటి మళ్ళీ రికవర్ అవుతాయా? రికవర్ అవుతాయండి. ప్రస్తుతం అసలు ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లని ఏంటంటే స్టెబిలిటీ కావాలండి జనాలకి. స్టాక్ మార్కెట్ అయినా మామూలు సామాన్య జనాలకైనా ఎకానమీ అన్నది స్టెబిలైజ్డ్గా ఉండాలి. ఇప్పుడు మన దేశం చూసుకుంటే ఉదాహరణకి ఒక వ్యాపారవేత్తకు కానీ లేకపోతే పారిశ్రామికవేత్తకు కానీ ఏ ధరలు ఎలా ఉంటాయి, కరెంటు ఇదిగో ఏడాది దాకా కరెంటు ధరలు పెరగవు, ఏడాది దాకా డీజిల్ ధరలు పెరగవు, ఏడాది దాకా నాకు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు పెరగవు. సో అంచనాలు వేసుకోవడానికి పారిశ్రామికవేత్తలకి సదుపాయంగా ఉంటుంది, స్టెబిలైజ్ అవుతాయి ధరలు. కొన్ని సంవత్సరాలుగా ఇలాగే ఉంటాయి, కొద్దిగా 5-10% హెచ్చు తగ్గులతో ఈ మధ్య ఈ బ్యాండ్లోనే ధరలు ఉంటాయి, ఖర్చులు ఈ బ్యాండ్లోనే ఉంటాయి. దానికి అంచనాలు వేసుకోవడానికి ఫ్యాక్టరీ పెట్టేవాడికి, పరిశ్రమ పెట్టేవాడికి అంచనా వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నేను ఫ్యాక్టరీ పెడితే ఈ ఖర్చులు ఉంటాయి, నాకు ఎంత లాభాలు వస్తాయి, ఇలా ఉంటాయని. మన చేతుల్లో లేని ఏమైనా సంఘటనలు జరిగితే చెప్పలేం, కానీ సాధారణ పరిస్థితులు అంచనాలు వేసుకో. అందుకని స్టెబిలిటీకి ప్రాధాన్యత ఇవ్వాలి. ఎప్పుడైతే ట్రంప్ ఇలాగ ఆకస్మిక నిర్ణయాలు తీసుకున్నాడో పెట్టుబడిదారులకు భయం వేస్తుంది. ఎట్లా మనం ప్లాన్ చేసుకుంటాం, కొత్త పరిశ్రమలు పెడతామా, దేంట్లో పెడతాం, మొదటి ఎక్కడ పెడతాం, పెట్టమా? సో ఇటువంటి అనిశ్చిత పరిస్థితి ఎప్పుడైతే వచ్చిందో లాభాల మీద ఆధారపడతాయి కంపెనీలకు, వచ్చే లాభాల మీద ఊహించి ఎన్ని లాభాలు వస్తాయని ఆధారపడి స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడతారు. సో ఆ వాటి మీద అనిశ్చిత ఎప్పుడైతుందో స్టాక్ మార్కెట్లో కూడా అనిశ్చిత వస్తుంది. ప్రపంచం మొత్తం మీద అన్ని దేశాల మీద ఈ సుంకాల ప్రభావం ఉంటుందని భయం వేసి అన్ని దేశాల్లోనే ఉన్న ఫ్యాక్టరీలకి లాభాలు మార్జిన్లు తగ్గిపోతాయని భయపడి స్టాక్ మార్కెట్లు దెబ్బతిన్నాయి. చెప్పాను కదా, ఒకేసారి ట్రంప్ ఈ నిర్ణయాలన్నీ తీసుకోవడం వల్ల ప్రపంచం అంతా కొంచెం అతలాకుతలం అవుతోంది, ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలం అవుతున్నాయి. సో ఇప్పుడు మన దేశంలో చూసుకోండి, మోడీ మొదటి నుంచి స్టెబిలైజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. మీకు పెట్రోల్ డీజిల్ ధరలు తీసుకోండి, ఆల్మోస్ట్ గత 2-3 ఏళ్ళగా 100, 105 లేకపోతే 90 దేశం మొత్తమే వివిధ రాష్ట్రాల్లో తీసుకుంటే 95 నుంచి 105 మధ్యలో ధరల్లోనే ఉన్నాయి, అటు ఇటు ఆసిలేట్ అవుతున్నాయి, అంతకంటే పెరగలేదు తగ్గలేదు. అందుకని ఏం చేస్తున్నాడు, ఒకవేళ అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గిన ఇక్కడ తగ్గించడం లేదు. ఎందుకంటే ఇవాళ తగ్గించిన తర్వాత మళ్ళీ నెలల తర్వాత మళ్ళీ లీటర్ మీద 10 రూపాయలు పెంచి, ఇప్పుడు తగ్గించింది ప్రజలు మర్చిపోతారు, రేపు 10 రూపాయలు పెరగానే 10 రూపాయలు పెంచారు. అందుకని ఏం చేస్తున్నాడు మోడీ కూడా, అక్కడ ఒకవేళ అంతర్జాతీయ ధరలు తగ్గితే ఏం చేస్తున్నాడు, ఆయిల్ కంపెనీలకు లాభాలు రాకుండా ఆయిల్ కంపెనీల దగ్గర నుంచి కేంద్ర ప్రభుత్వం లాక్కుంటుంది ఎక్సైజ్ డ్యూటీ వేసి. ఆయిల్ కంపెనీ లాభాలను కేంద్ర ప్రభుత్వం తీసుకొని దీర్ఘకాలంగా ఒకవేళ పెట్రోల్ ధరలు పెరిగితే కుషన్ కింద ఉంచుకోవడానికి ఆ డబ్బులు అట్లాగా స్టెబిలిటీ కావాలి మార్కెట్లో. ఆ స్టెబిలిటీ తీసుకొస్తే స్టాక్ మార్కెట్ కూడా స్టెబిలైజ్ అవుతాయి. అది ట్రంప్ మరి వారం 10 రోజుల నిర్ణయాలు తీసుకునే నిర్ణయాల మీద భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది స్టాక్ మార్కెట్ కూడా. సాధారణంగా చిన్న ఏంటంటారు ఒత్తిడి ఉంటుంది స్టాక్ మార్కెట్ మీద, కానీ ఒకేసారి భారీగా దెబ్బతినడం లేదు. మొన్న రమారం 2700 పాయింట్లు పడిపోయింది, నిన్న 1000 పాయింట్లు మళ్ళీ రికవర్ అయ్యింది, ఈ రోజు మళ్ళీ 300-350 పాయింట్ల దాకా పడిపోయింది. చూడాలి ఈ వారం మళ్ళీ మార్పులు ఎలా జరుగుతాయి అన్నది. సార్, ఇప్పుడు ఒక ప్రధానమైన వాదన ఇండియాలో యాంటీ మోడీ శక్తులు చేస్తున్నది ఏంటంటే, చైనాను చూసి నేర్చుకోవాలి, ప్రతీకార సుంకాలు విధించడం అంటే ఎట్లా ఉంటుందో. ఒక్కసారిగా ప్రపంచంలో ఉన్నటువంటి ఇంకే దేశాలు ధైర్యం చేయింది, చైనా ఒక్కటే ధైర్యం చేసింది. ట్రంప్ 37% విధిస్తే 34% విధిస్తే వెంటనే చైనా 34% విధించింది. అది ధైర్యం అంటే. అలాంటి ధైర్యం చెయ్యనటువంటి మోడీ ఎందుకు భయపడుతున్నాడు? అట్లాగే BYD లాంటి చైనా కార్లని ఇండియాలోకి పెట్టడానికి వస్తుంటే వాళ్ళని ఆపేసి టెస్లా లాంటి కార్లని ఇక్కడికి అనుమతించడానికి ప్రయత్నిస్తున్నాడు. అంటే
ట్రంప్, ఎలన్ మాస్క్ లాంటి వాళ్ళ చేతుల్లో కీలుబొమ్మగా మారుతున్నాడు మోడీ అన్నటువంటి వాదన చేస్తున్నారు. కానీ అది తప్పుడు అవగాహన అండి. మోడీ తీసుకునే నిర్ణయం ఏది, వెంటనే నిర్ణయం తీసుకుంటే చాలా దీర్ఘకాలంగా ఆలోచిస్తాడు, ముందు వెనకలు ఆలోచిస్తాడు, మనకి ఏది లాభం ఏది నష్టం ఆలోచిస్తాడు. తర్వాత ఈ ఆవేశాలు తర్వాత ఇవన్నీ తగ్గి ప్రశాంతత ఏర్పడాక నిర్ణయం తీసుకుంటాడు, అంతేగాని ఆవేశపడి నిర్ణయం తీసుకోడు. ఎందుకంటే మోడీ తన 20 ఏళ్ళ రాజకీయ చరిత్రలో తను చూసేది ఏంటంటే ప్రతి సంక్షోభాన్ని ఒక అవకాశం కింద మార్చుకుంటాడు. అది కరోనా టైంలో కావచ్చు, కరోనా టైంలోనే ప్రపంచం అంతా అల్లకల్లోలమైపోతే మొత్తం రైల్వే ట్రాక్స్ అన్ని మార్చిపడేశాడు, మిగతా పనులన్నీ చేశాడు, తర్వాత ఇది తెచ్చుకున్నాడు, తన సొంత వ్యాక్సిన్ తయారు చేశాడు. ఇట్లాగా మిగతా దేశాలన్నీ మీరు డబ్బులు పంచేయండి ప్రజలకంటే డబ్బులు పంచకుండా ఫ్యాక్టరీలు వాళ్ళకి సబ్సిడీలు ఇచ్చి కొత్త ఫ్యాక్టరీలు పెట్టించి ఉత్పత్తి పెంచి ఆ రకంగా చేశాడు తప్పితే మిగతా వాళ్ళు చేసిన షార్ట్ కట్ మెథడ్స్ ఏవి ఫాలో అవ్వలేదు. తను దీర్ఘకాలంగా ఇప్పుడు కూడా ఏమవుతుందంటే మోడీ ఉద్దేశం ప్రకారం నేను అనుకుంటుంది ఏంటంటే ఈ విషయంలో మన దేశానికి ఉపయోగపడుతుంది. ట్రంప్ పెంచుతున్న చైనా మీద ట్రంప్ పెంచుతున్న ఈ టారిఫ్లు పరోక్షంగా మనకు సహాయపడతాడు. మీకు ఉదాహరణ చెప్పాలంటే ఇప్పుడు బంగ్లాదేశ్ అమెరికాకి విపరీతంగా బట్టలు, రెడీమేడ్ దుస్తులు అవి ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఇప్పుడు బంగ్లాదేశ్ పరిస్థితి బాగోలేదు, అక్కడ సాధారణ పరిస్థితులు బాగలేవు. ఇప్పుడు ట్రంప్ సుంకాలు కూడా మన దేశం కంటే మనకి 26% వేస్తే బంగ్లాదేశ్ 34-36% వేశాడు. సో బంగ్లాదేశ్ నుంచి రెడీమేడ్ బట్టలు అమెరికా ఎగుమతి చేస్తే ఆ ధరల కంటే మన దేశం నుంచి ఎగుమతి చేస్తే చౌకపడతాయి. సో ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ, మనకి మన వస్త్ర పరిశ్రమకి ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. ఒకవేళ ట్రంప్ రేపు చర్చల్లో ఈ 26%, 15%, 10% మనం చర్చల ద్వారా తగ్గించుకోగలిగితే బంగ్లాదేశ్ నుంచి నాళ్ళు వెళ్తున్న ఎక్స్పోర్ట్ మన దేశం నుంచి పెరగడానికి అవకాశం ఉంది. అట్లాగే యాపిల్ కూడా ఇప్పుడు ఏమవుతుంది, చైనాలో ఉత్పత్తి తగ్గించి ఇండియాలో ఉన్న ఫ్యాక్టరీ నుంచి ఐఫోన్లు ఉత్పత్తి పెంచి అమెరికాకి పంపిద్దామని చూస్తుంది. ఎందుకంటే చైనా కంటే భారతదేశం మీద ట్రంప్ విధించిన ఇవి ఉన్నాయి. అట్లాగే పలు రంగాల్లో ఇప్పుడు అట్లాగే ఔషధ పరిశ్రమ మీద అసలు ట్రంప్ ఏ రకమైన విధించలేదు. సో ఇటువంటి అవకాశాలన్నీ ఉపయోగించుకొని మన ఉత్పత్తి రంగాన్ని మనం పెంచుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుందని మోడీ అనుకుంటున్నాడు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దీనికి తగ్గట్టుగా తన నిర్ణయాలు తీసుకుంటాడు. ఏవో సబ్సిడీలు ప్రకటించడం, స్కీములు ప్రకటించడం, ఏ ఫ్యాక్టరీల వల్ల మనకి ఉపయోగం ఉంటుందో, ఏ పరిశ్రమల వల్ల దేశానికి ఉపయోగం ఉంటుందో వాటికి ఏవో కొత్త స్కీములు ప్రకటించడం అవి చేస్తాడు. ఇది అవకాశం కింద వాడుకుంటాడు. ఈ సంక్షోభాన్ని ఖచ్చితంగా అవకాశం కింద వాడుకుంటాడు, దేశానికి ఖచ్చితంగా ఉపయోగపడేటట్టు చూస్తాడు. అందుకని మోడీ ఆవేశపడేది నిర్ణయాలు తీసుకోలేదు, పోటీ పడడానికి కూడా ప్రయత్నించడు. పెద్ద దేశాలు అమెరికా, చైనా దేశాలు పెద్ద దేశాలు, వాటితో పోటీ పడే ఉపయోగం లేదు, దానివల్ల దేశానికి ఉపయోగం లేదు. కానీ మన దేశ ఆర్థిక వ్యవస్థ, దీర్ఘకాలిక ప్రయోజనాలు ఈ రెండింటినీ దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మంచి నిర్ణయాలు తీసుకుంటాడు. రాబోయే 6 నెలల్లో నిలపడం ఖచ్చితంగా మనకి కనిపిస్తుంది దీనివల్ల. ట్రంప్ సాధారణంగా భారత్ గురించి అభిమానంగా మాట్లాడతాడు, మోడీ గురించి అభిమానంగా మాట్లాడతాడు. కానీ ఫైనల్గా వచ్చేటప్పటికి ఓ పక్కన నా స్నేహితుడు, నాకు బాగా ఇష్టమైన దేశం అని చెప్తూనే ఈ సుంకాలు విధించడాన్ని ఎలా చూడాలి? అందుకే మనం చూసినాం కూడా ఏమైంది, మిగతా దేశాలతో పోలిస్తే మన దేశం మీద తక్కువ సుంకాలు విధించాడు. మనం అమెరికాకి ఎగుమతి చేస్తున్న వస్తువుల మీద అమెరికా ఇప్పుడు పెంచింది 26% ఇస్తే మన దేశానికి విధిస్తుంది 52%. సో మందికి సగం విధించాడు. చైనాకి 34% నుంచి ప్రమారం 108% పెంచాడు సుంకాలు. అట్లాగే వియత్నాంకు కూడా మనకంటే ఎక్కువ పెంచాడు, కొరియా కూడా మనకంటే ఎక్కువ. అట్లాగే ఈ దేశాలన్నిటికీ మనతో కంపేర్ చేస్తే మనదే తక్కువ పెంచాడు, అంటే తక్కువ సుంకాలు పెంచాడు మనకి. సో పరోక్షంగా చెప్పాలంటే ఒక విధంగా మనకు మేలు చేసినట్టుకే. ఎందుకంటే మిగతా దేశాలతో పోలిస్తే మనకి ఎప్పుడైతే తక్కువ ఉన్నాయో టారిఫ్లు, మన దేశం నుంచి ఎగుమతులు పెరగడానికి అవకాశం ఉంది, ఆ దేశాల వ్యాపారం మనకి రావడానికి అవకాశం కనిపిస్తుంది. అందుకనే మోడీకి ట్రంప్కి ఉంది అంటే ఇంకా రేపు చర్చలు జరుగుతాయి. చర్చలు జరిగిన తర్వాత మోడీ ట్రంప్ ఎట్లా మాట్లాడుతూ ఆ మధ్య అట్లా అయితే ట్రంప్ మాట్లాడుతూ నాకంటే మోడీ చక్కగా వ్యవహరిస్తాడు, చక్కగా బేరాలు ఆడతాడు అని చెప్పి మోడీని పొగిడాడు. సో రేపు ఈ చర్చల మధ్య ఏం జరుగుతుందో, ఎటువంటి బేరాలు చేస్తాడో, దేశానికి ఉపయోగపడేటట్టుగా ఇంకా ఈ టారిఫ్ల మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూద్దాం. మోడీ అప్పుడే వెంటనే ఇలా ట్రంప్ ఇలాగా హ్యాండ్ ఇచ్చాడు మోడీకి ఊరికే భుజం తడుతున్నాడు అని చెప్పుకోవడానికి లేదండి. ఇంకా సమయం కొన్నాళ్ళు వెయిట్ చూడాలి. అట్లీస్ట్ 1 or 2 months మనం వెయిట్ చేస్తే క్రిస్టలైజ్ అవుతుంది పరిస్థితి అన్నది, మనకి క్లారిటీ వస్తుంది. వరల్డ్లో వాస్తవంగా మనం 2014 టైంకి 11వ స్థానంలో ఉన్నాం ఆర్థిక పరిస్థితి రీత్యా. ఇప్పుడు 5వ స్థానానికి వచ్చాం.
ఈ ఏడాది 4కి ఆ తర్వాత వచ్చే ఏడాదికి 3కి వెళ్తాం అన్నటువంటిది ఇప్పటిదాకా వేసిన అంచనా. ఈ ఇంపాక్ట్ వలన పెరుగుతుందా, అంటే ఇంకా తొందరగా వెళ్ళే అవకాశం ఉందా, లేకపోతే వెనక్కిపోయే పరిస్థితి ఉంటుందా? వెనక్కి వెళ్ళే పరిస్థితి ఎట్టి పరిస్థితులు ఉండదండి. ఖచ్చితంగా ముందుకు పోయే పరిస్థితి ఉంటుంది రాబోయే రోజుల్లో. ఈ టారిఫ్ల వల్ల అమెరికా చైనా ఇద్దరు గొడవ పడితే ఏదో సామెత చెప్పినట్టుగా మధ్యలో మనం ఖచ్చితంగా లాభపడతాం. మన ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది, మన ఎగుమతులు పెరుగుతాయి, మన ఉత్పత్తి రంగం పటిష్టపడుతుంది, మన దేశంలో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. మనం ప్రతిదీ నెగిటివ్గా చూడకూడదు. ఉన్న దాంట్లో పాజిటివ్ చూసుకుంటే మనకు ఖచ్చితంగా ఇది, నా పర్సనల్ ఒపీనియన్, ఖచ్చితంగా ఇది మన దేశానికి మంచి జరుగుతుందని నమ్ముతున్నానండి నేను. ఎందుకంటే ఈ మన మోడీ వచ్చే టైంకి మన దేశం ఫ్రగైల్ 5 అంటే అతి బలహీన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉండేది 2013లో. అటువంటి పరిస్థితి నుంచి నేడు ప్రపంచంలో 5వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా తీసుకొచ్చాడు. గత 10 సంవత్సరాల్లో మన జీడిపి 2 అంతలు పెరిగింది. మధ్యలో 2 సంవత్సరాలు కరోనా, ఏ యాక్టివిటీ లేకపోయినా సరే 10 సంవత్సరాల్లో జీడిపి 2 అంతలు చేశాడు. తర్వాత IMF లెక్కల ప్రకారం చూసుకున్న పోవర్టీ 20% దాకా తగ్గిందని IMF లెక్కలు చెప్తున్నాయి. పూర్వం గతంలో పేదవాళ్ళకి దొరకనివి టాయిలెట్స్, తర్వాత మంచినీటి ట్యాప్లు ఇవ్వడం కానీ, గ్యాస్ ఇవ్వడం కానీ, ఇటువంటి గ్రామ లెవెల్లో చాలా జరిగాయి. దానివల్ల గ్రామంలోనే అభివృద్ధి బాగా పెరుగుతుంది, గ్రామంలో వినియోగదారు ఖర్చు పెరుగుతుంది. పట్టణాలతో పోలిస్తే గ్రామీణాల్లో ఖర్చు ఎక్కువ పెడుతున్నారు జనాలు. అంటే ఖర్చు పెడుతున్నారంటే ఆదాయాలు పెరిగితేనే కదా ఖర్చు పెరిగింది. ఇది IMF అంచనాలండి ఇవి. అందుకని ఖచ్చితంగా రాబోయే రోజుల్లోనే మన దేశం వెనక్కి వెళ్ళే పరిస్థితి ఎట్టి పరిస్థితిలో లేదు. ఖచ్చితంగా మనది 3వ స్థానానికి అతి త్వరలో చేరుకుంటుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. Thank you అండి. అమెరికా విధించినటువంటి ఆంక్షలు లేదా అమెరికా విధిస్తున్నటువంటి సుంకాలు, ఈ రెండిటి ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అంటే భారతదేశం దాని నుంచి లబ్ధి చేకూర్చుకునేటటువంటి అవకాశమే ఉంటుంది తప్ప నష్టపోయే అవకాశం తక్కువే. బట్ అన్నిటి సమతూకం పాటించేందుకు సమగ్రమైనటువంటి ప్రణాళికతో మోడీ సర్కార్ ముందుకెళ్తోందని చెప్తున్నారు శాస్త్రి గారు.